ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే మానసికమైనటువంటి ఒత్తిళ్లు పెరుగుతాయి. వ్యవహారిక విషయాల్లో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. రుణ సంబంధిత ఒత్తిళ్లు కూడా బాగా పెరుగుతాయి. వ్యాపారపరమైనటువంటి వృత్తిపరమైనటువంటి అంశాల్లో పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలను తెచ్చిపెడుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మేషరాశి వారికి లాభిస్తాయి. భవిష్యత్తులో ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు లభ్యమవుతాయి. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి గోచరిస్తుంది. నూతన ప్రోత్సాహం గృహ సంబంధిత విషయాల్లో కూడా ఏర్పడుతుంది. విద్యా సంబంధిత విషయాలు అనుకూలిస్తే ఆరోగ్యపరంగా కూడా మంచి అభివృద్ధి ఏర్పడుతుంది. ఆనంద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. ఆహ్లాద సంఘటనల్ని ఆహ్వానిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. విదేశీ సంబంధిత ప్రయాణాలు ఈరోజు వృషభ రాశి వారికి లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలత పెంపొందింపచేసుకోగలుగుతారు. మానసిక చిరాకులు ఉన్నప్పటికీ తట్టుకునేటువంటి శక్తిని కలిగి ఉంటారు. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాల్లో చిరు విఘ్నాల్ని చవిచూస్తారు. విదేశీ సంబంధిత వ్యవహారాలు మాత్రం అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. కోర్టు సంబంధిత లావాదేవీలు ఈరోజు మిథున రాశి వారికి లాభిస్తాయి. విజయాలను తెచ్చిపెడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆనంద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. గతంలో ఏర్పడినటువంటి పొరపాటును సరిదిద్దుకునేటువంటి అవకాశాలు లభిస్తాయి. విద్యా సంబంధిత విదేశీ సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి. గృహ సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇక గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు కర్కాటక రాశి వారికి ఆనందాన్ని కలిగిస్తాయి, లాభిస్తాయి కూడా. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక వ్యయం పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. వ్యాపార సంబంధిత ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతని తగ్గించుకోగలుగుతారు. వ్యవహారాల్లో విజయాలు అవలీలగా లేనప్పటికీ సాధించుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి విభేదాలు తొలగిపోతాయి. సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమాలపై మక్కువ చూపించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు పనికి వస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక సాహస నిర్ణయాలు ఈరోజు సింహరాశి వారికి లాభిస్తాయి. ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. ఆర్థిక అభివృద్ధిని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే మెరుగైనటువంటి పరిస్థితులు ఉద్యోగరీత్యా ఏర్పడతాయి. వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా మంచి సంఘటనలు చోటు చేసుకుంటాయి. మిత్రులు ద్వారా లబ్ధిని పొందగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలను తొలగించుకునేటువంటి శక్తిని కలిగి ఉంటారు. విద్యా సంబంధిత విషయాల్లో చిరు ప్రతికూలతలు తప్పవు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు బాగా ఉపకరిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక ఆర్థిక ప్రయోజనాలకి చేసేటువంటి ప్రయత్నాలు ఈరోజు కన్యారాశి వారికి కొంతవరకు కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య ఖర్చులు కూడా పెరిగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. మానసిక ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. అయినప్పటికీ విజయాలు సాధించగలిగేటువంటి శక్తిని కలిగి ఉంటారు. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వివాహ సంబంధిత శుభకార్య నిర్వహణకే చేసేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు తులారాశి వారికి మేలుని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాప్యాలు ఏర్పడినప్పటికీ విజయాలు సాధించుకోగలుగుతారు. నూతన ప్రక్రియలు ఉద్యోగరీత్యా లాభిస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. విదేశీ సంబంధిత ప్రయాణాలు లావాదేవీలు ఈరోజు వృశ్చిక రాశి వారికి కలిసి వస్తాయి.
ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే నూతన ప్రోత్సాహం కలిగి ఉంటారు. ప్రతి కార్యంలో కూడా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మంచి స్ఫూర్తిని కలిగి ఉంటారు. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకున్నటువంటి కార్యక్రమాలను చేపట్టగలుగుతారు. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాల్లో విజయ పరంపర మీకు కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు ధనుసు రాశి వారికి లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. నైపుణ్యంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార సంబంధిత ఒప్పందాలు మంచి అభివృద్ధిని కలిగిస్తాయి. ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా ప్రశాంతత కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ప్రయాణాల విషయంలో కూడా ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. భూ సంబంధిత వ్యవహారాలు ఈరోజు మకర రాశి వారికి లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక విషయాల్లో మెల్లమెల్లగా అభివృద్ధి కనిపిస్తుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ సంబంధిత విషయాల్లో చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాలని ప్రసాదిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. వ్యవహారికంగా నెగ్గుకు రాగలేటువంటి పరిస్థితుల్ని కల్పించుకోగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఇక ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు కుంభరాశి వారికి మేలుని కలిగిస్తాయి, ఆనందాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే శుభకార్యాలలో పాల్గొంటారు. చక్కటి అనుకూలత అన్ని రంగాల వారికి కూడా ఏర్పడుతుంది. మానసికమైనటువంటి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యా సంబంధిత విషయాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలను అవలీలగా పొందగలుగుతారు. నూతన విధానాల ద్వారా కీర్తిని గడించగలుగుతారు. శుభ పరిణామాలు అన్ని రంగాల వారికి కూడా ఏర్పడతాయి. ఇక ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది, త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక విలువైనటువంటి వస్తువుల కొనుగోలు ఈరోజు మీనరాశి వారికి లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి.